ఇంత పెద్ద ప్రాజెక్టుకు, ఇంత పెద్ద కార్యక్రమానికి. అందులో ఒక మేడిగడ్డ బరాజ్కైన ఖర్చు, బరాజులోని భూసేకరణకు, దాని నిర్మాణానికి అంతా అయిన ఖర్చు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో, దానికైన ఖర్చు కేవలం 1,500 కోట్లు. 2 పిల్లర్లు కుంగినాయి. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు, 7th పియర్ని, 7th బ్లాక్ని, 7వ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు. దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత అయితే 250-300 కోట్లు. అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీగా ఉంది. ఎల్ఎన్టీ అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నది. అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు, ఎక్కడ రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు. కానీ 3 కోట్ల ప్రజాధనం వృధా చేసి ఒక కమిషన్ వేసి కొండందవి ఎల్కన్ పట్టినట్టు ఏం పట్టిరాయా అంటే అని ఏం లేదు. అసెంబ్లీలో పెట్టిన మన హరీష్ రావు గారు చీల్చి చెండాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర. పాప మధ్యలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి ఆవేశపడి ఇట్లా డామ్ డూమ్ డీమ్ డామ్ అని ఒర్రుడు తప్ప కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. సరే, హరీష్ రావు గారు మాట్లాడినారు, బాగా మాట్లాడినారు, ఓకే. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి 4 ప్రశ్నలు అడిగినాడు. ఏమయ్యా మీరు కొట్టుకపోతుందన్నారు కాళేశ్వరం, మరి అక్కడేమో రోజుకు 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 120 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, మరి మజ్బూత్ ఉంది కదా, కొట్టుకపోలేదు కదా, ఎందుకు బదనాం చేస్తున్నారయ్యా అంటే సమాధానం లేదు. 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేస్తలేవు? నీ ఇల్లు కట్టుకున్నాక ఇంటికి 3 ఏళ్ల తర్వాత ఒక చిన్న ఎక్కనో చిన్న క్రాకో చిన్న పొక్కనో పడితే దాన్ని రిపేర్ చేసుకుంటావా లేదా? 22 నెలలైంది, ఎందుకు రిపేర్ చేయలేదయ్యా అని ఓవైసీ గారు అడిగితే సమాధానం రాదు. అట్లాగే ఆయన ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అడిగిండు. మీరు మరి గోదావరి నీళ్ళు హైదరాబాద్ తెస్తామంటారు కదా, మరి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నావు కదా, ఏడికెళ్ళి తెస్తావు నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాకపోతే అని అడిగితే గుడ్లు తేలేసిండు ముఖ్యమంత్రి తప్ప ఆయనకి సమాధానం చెప్పే సత్తా కూడా లేదు. వాళ్ళ వాస్తవం ఏంది? అదే కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా అటు గంధమల్ల తీసుకుపోతా ఉన్నారు. ఇంకొక వైపు హైదరాబాద్కి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే 2023 జూలైలో అనుకుంటా మనమే జీవో ఇచ్చినాం, కేబినెట్ తీర్మానం చేసినాం. కొండపోచమ్మ సాగర్ నుండి 1100 కోట్ల రూపాయలతో గండిపేటకు నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టుకు మచ్చజెండా ఊపిందే కేసీఆర్ గారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు 1100 కోట్లతో అయిపోయేదానికి ఇవాళ 7,400 కోట్లకు అంచనాలు పెంచి, మరి ఎవరి కోసమో, డబ్బుల కోసమో, మూటల కోసమో, ఢిల్లీకి ముడుపుల కోసమో ఇవాళ ప్రాజెక్టు నిర్మాణాన్ని 7 పెంచి మోసం చేస్తున్నాడు, ప్రజల దొమ్మును కొల్లగొడుతున్నాడు, ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఎవరు ఏమనుకున్నా, ఇంతకంటే ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడినారు. ఎవరు ఏమనుకున్నా 2 సత్యాలు చరిత్రలో లిఖించబడతాయి. కేసీఆర్ అనే 3 అక్షరాల తాత్పర్యం భవిష్యత్తులో పిల్లలు యాద పెట్టుకుంటారు.